దురంధర్ ది రివెంజ్ అన్ని రికార్డులు తిరగరాస్తోంది. గత 10 ఏళ్లలో సౌత్ సినిమా సెట్ చేసిన చాలా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఎన్ని రికార్డులు సాధించినా మన దర్శకులు సెట్ చేసిన ఒక బెంచ్ మార్క్ ని మాత్రం బాలీవుడ్ టచ్ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఏంటా బెంచ్ మార్క్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా దురంధర్ ది రివెంజ్ మానియా కనిపిస్తోంది. నార్త్తో పాటు సౌత్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి కూడా ఇండస్ట్రీ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కేవలం 3 సినిమాలే తీసిన ఆదిత్య ధర్ 3 సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. బాలీవుడ్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడిగా నిలిచారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గతంలో రాజ్ కుమార్ హిరానీ పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన డంకీ సినిమా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడంతో రాజ్ కుమార్ ఖాతా తొలి ఫ్లాప్ పడింది. అయితే బాలీవుడ్ కు సాధ్యం కాకపోయినా సౌత్ లో మాత్రం ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. రాజమౌళి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్, అట్లీ, నాగశ్విన్ ఈ అందరికీ ఓ సిమిలారిటీ ఉంది. ఈ దర్శకులు చేసినవి తక్కువ సినిమాలే అయినా వీళ్ల కెరీర్లో ఇంతవరకు ఒక్క డిజాస్టర్ కూడా లేదు. అందుకే వీళ్లతో సినిమాలు చేసేందుకు టాప్ స్టార్స్ కూడా క్యూలో ఉన్నారు. సౌత్లో ఒకే టైంలో ఇంతమంది దర్శకులు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తుంటే నార్త్లో మాత్రం ఎప్పుడూ ఒక్క దర్శకుడి పేరిటే ఈ రికార్డు ఉంటుంది. దీంతో సౌత్ రేంజ్లో ఇంతమంది మేకర్స్ ఒకేసారి హిట్ మెషిన్స్గా ప్రూవ్ చేసుకోవటం బాలీవుడ్కి ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చేస్తున్నారు ఆడియన్స్. రష్మిక కెరియర్లో 2026 మోర్ స్పెషల్గా నిలుస్తోంది. ఈ ఏడాది పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఎన్నో అచీవ్మెంట్స్ ఈ బ్యూటీ ఖాతాలో చేరుతున్నాయి. సినిమాల పరంగాను రష్మిక లైనప్లో ఉన్న ప్రాజెక్ట్స్ నేషనల్ క్రష్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే రేంజ్లో కనిపిస్తున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న అరుదైన ఘనత సాధించారు. జపాన్లో జరిగే క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ వేడుకకు రెండోసారి ప్రెజెంటర్గా హాజరవుతున్నారు. ఈ వేడుకకు 2 సార్లు హాజరైన తొలి భారతీయ నటిగా నిలిచారు ఈ బ్యూటీ. అంతేకాదు ఈ ఏడాది పర్సనల్ లైఫ్లోనూ బిగ్ స్టెప్ తీసుకున్నారు నేషనల్ క్రష్. రీసెంట్గా తన లాంగ్ టైమ్ లవ్ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు విజయ్తో కలిసి రణబాలి సినిమాలోనూ నటిస్తున్నారు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు రష్మిక. సోషల్ మీడియాలో సన్ఫ్లవర్తో చేస్తున్న యానిమేషన్ వీడియో వరల్డ్లోకి విజయ్ని కూడా ఆహ్వానించారు. సినిమాల పరంగానూ సూపర్ ఫామ్లో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. ఇన్నాళ్లు బాలీవుడ్లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేసిన రష్మిక త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న కాక్టైల్ 2 సినిమాలో బోల్డ్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో నార్త్లోనూ నయా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రెస్టీజియస్గా తెరకెక్కుతున్న మైసా సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో యాక్షన్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 2026 రష్మిక కెరీర్లో సో స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. మన హీరోలు రొటీన్ ఫార్ములా కథలను పక్కన పెట్టేశారు. పాన్ ఇండియా ట్రెండ్లో ప్రూవ్ చేసుకోవాలనే యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఇలాంటి కథలతో సినిమాలు చేస్తున్నారు. ది రాజా సాబ్ నిరాశపరిచిన ప్రభాస్ నెక్స్ట్ మూవీ మీదే ఇప్పుడు అంచనాలన్నీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనికుడిగా కనిపించబోతున్నారు ప్రభాస్. యుద్ధం, ప్రేమ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి కథనే సిద్ధం చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమాలో బ్రిటిష్ అధికారుల మీద పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నారు వీడి. తొలి టీజర్తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ మూవీ కూడా స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథకానే తెరకెక్కుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. అంతకంటే ముందు స్వయంభూ సినిమాతో ఫోక్లోర్ జానర్ ని టచ్ చేస్తున్నారు ఈ యంగ్ హీరో. హీరోగా రీఎంట్రీకి రెడీ అవుతున్న మంచు మనోజ్ కూడా ఇలాంటి కథనే ఎంచుకున్నారు. డేవిడ్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రిటిష్ సైనికుల మీద పోరాటం చేసే పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రెజెంట్ ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మనోజ్. ఇలా వెండితెర మీద వీరుల పోరాటాలు క్యూ కడుతుండడంతో ఆడియన్స్లో కూడా అదే వైబ్ కనిపిస్తోంది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయిందా? ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తున్న అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రమోషన్స్ కంటెంట్ షేర్ చేసే విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీలు ఫాలో అవుతోంది మూవీ టీం. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద కథ విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది డెకాయిట్ టీం. టీజర్లో హీరో క్యారెక్టర్ను గ్రే షేడ్స్లో పరిచయం చేసిన మేకర్స్ ట్రైలర్ను మాత్రం రివెంజ్ డ్రామా స్టైల్లో కట్ చేశారు. తనను మోసం చేసిన హీరోయిన్తో కలిసి ఓ క్రైమ్కు ప్లాన్ చేసే వ్యక్తిగా శేష్ కనిపించారు. క్రైమ్, యాక్షన్ మాత్రమే కాదు, సెంటిమెంట్, ఎమోషన్, లవ్, యాక్షన్ ఇలా కథలో అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్టుగా రివీల్ చేశారు. మరి ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో శేష్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? డెకాయిట్తో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన హైయెస్ట్ కలెక్షన్సే 2000 కోట్లు. ఇప్పటికీ 99% సినిమాలు 100 కోట్ల మార్క్ను కూడా టచ్ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమా, అది కూడా రూటెడ్ ఇండియన్ కథతో ఏకంగా 4000 కోట్లతో తెరకెక్కించడం అంటే మామూలు సాహసం కాదు. మరి ఇంత పెద్ద రిస్క్ చేయడం వెనక రామాయణ టీం స్ట్రాటజీ ఏంటి? భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనివిని ఎరగని రీతిలో దాదాపు 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రామాయణ రూపొందుతోంది. అయితే ఎన్ని హంగులు ఉన్నా కూడా ఓ ఇండియన్ సినిమా 4000 కోట్ల బిజినెస్ చేయటం అన్నది సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ప్రతి రూపాయిని క్యాలిక్యులేటెడ్ గానే ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు డీ రిస్కింగ్ అనే స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే సినిమా రిలీజ్ కు ముందే భారీ డీల్స్ కుదుర్చుకోవటం, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ద్వారా బడ్జెట్ పరంగా రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పరంగానూ అప్గ్రేడ్ అవుతూ సినిమాను ప్రపంచ ఆడియన్స్ కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామాయణ సినిమాను 190 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం AI టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ లో మాన్యువల్ గానే డబ్బింగ్ ప్రాసెస్ జరుగుతోంది. కొన్ని భాషల్లో మాత్రం AI ద్వారానే డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకోసం స్పెషల్ టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ వాడటం ద్వారా ప్రపంచంలోని ప్రతి ఆడియన్కు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రపంచ స్థాయిలో ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమాగా రామాయణ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీ మొత్తం రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది రామాయణ టీం. ఈ సినిమాలో రాముడిగా, పరశురాముడిగా 2 పాత్రల్లో రణబీరే కనిపిస్తారని ప్రకటించారు మేకర్స్. అంతేకాదు, రీసెంట్ మీడియా ఇంటరాక్షన్లో ఈ సినిమా 6 గంటల నిడివితో రాబోతుందన్న హింట్ ఇచ్చారు హీరో రణబీర్ కపూర్. ఈ అప్డేట్స్ అన్నీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి తర్వాత బ్రేక్ తీసుకున్న స్టార్స్ మళ్ళీ వెండి తెర మీద ప్రూవ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ రూల్ను బ్రేక్ చేసిన స్టార్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఇక కెరియర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో కొత్తగా సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసి సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్మెన్ గా సూపర్ హిట్స్ ఇచ్చిన రాజశేఖర్ తర్వాత అదే ఫామ్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మధ్యలో గరుడ వేగ లాంటి హిట్స్ 1-2 వచ్చినా హీరోగా కెరీర్ను నిలబెట్టే సక్సెస్లు మాత్రం రాలేదు. అందుకే షార్ట్ గ్యాప్ తీసుకుని సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు ఈ సీనియర్ స్టార్. రీసెంట్ గా రిలీజ్ అయిన బైకర్ సినిమాలో హీరో ఫాదర్ రోల్ చేసిన రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం, ముఖ్యంగా రాజశేఖర్ క్యారెక్టర్ గురించి స్పెషల్ గా మాట్లాడుతూ ఉండడంతో ఆయన కూడా జగపతి బాబు లాగే సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతారని భావిస్తున్నారు. రాజశేఖర్, జగపతి బాబు మధ్య చాలా పోలికలున్నాయి. ఒకప్పుడు ఇద్దరు లవ్ స్టోరీలతో మెప్పించిన వారే, ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఇద్దరు డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.